ఒక అబ్బాయి పక్కన ఉంటే ఆ అమ్మాయి విలువ పెరిగేలా ఉండాలి. అంటే ఆత్మవిశ్వాసం పెరగాలి. ఆ అబ్బాయి నా పక్కన ఉంటే నేను జీవితంలో ఏదైనా సాధించగలను అనే నమ్మకం రావాలి. ఆ అమ్మాయి తనకు తెలియని విషయాలు అడిగినప్పుడు ఇది కూడా తెలియదా అని కించపరచకుండా ఓపికగా అర్థమయ్యేలా చెప్పాలి. తన బలహీనంగా ఉన్నప్పుడు పక్కన ఉండి నేను నీకు తోడుగా ఉన్నాను అనే ధైర్యం ఇవ్వాలి. తన భావాలను స్వేచ్ఛగా పంచుకునే స్వతంత్రతను కూడా ఇవ్వాలి ఒక అబ్బాయి. అబ్బాయి తల్లిదండ్రులని అమ్మాయి ఎలా గౌరవంగా చూసుకోవాలి అని ఆశిస్తారో అలానే అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తగిన గౌరవం ఇవ్వాలి. తన కెరీర్లో ఎదగడానికి ఊతం ఇవ్వాలి. అమ్మాయిలు అందరూ ఒకే చదువు, పరిణితి, డబ్బు, వాతావరణంలో పెరగరు. కనుక వారి మనస్తత్వాలను బట్టి రకరకాలుగా ఉంటారు. కొందరు బాగా చదివితే ఇష్టం అంటారు. కొందరికి పూర్తి తెల్లని లేదా ఎర్రటి రంగు, కొందరికి నల్ల రంగు ఉండే కుర్రాళ్ళు, కొందరికి తెలివి, కొందరికి పొగరు, కొందరికి మోసం, కొందరికి వెర్రితనం. ఇలా ఎవరిని దేనికి ఇష్టపడతారో ఎవరికీ తెలియదు. కనుక వాళ్ళు ఇష్టపడే పనులు నేర్చుకోవడం మానేసి మీకు ఇష్టపడే పనులు చేసుకుంటే తప్పకుండా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. పెళ్ళి, వయసు, ఆస్తి, అందం లాంటి హద్దులు కూడా అప్పుడు పెద్దగా అడ్డు రావు. ఒకరిని ఒకరు కోరుకోవడం, ఒకరిని ఒకరు ఆకర్షించాలని అనుకోవడం, నచ్చేలా ప్రవర్తించడం అన్నీ సృష్టి ధర్మం. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు. అమ్మాయిలు ఏమైనా జడ పదార్థాలు అనుకుంటున్నారా? కాదు కదా. వాళ్లకు ఇష్టాలు ఉండవా? అబ్బాయిని ఇష్టపడారా? ఇష్టం వ్యక్తం చేయరా? అందమైన అబ్బాయిని చూస్తే అబ్బాయి బాగున్నాడు, పలానా హీరోలా ఉన్నాడు అని అనుకుంటాం. అదే ఇష్టమైన అబ్బాయి ఎదురుపడితే సిగ్గు మొగ్గలైపోతాయి. పదే పదే అతగాడు దృష్టిలో పడాలని, అతను నచ్చేలా కనిపించాలని ఆరాటపడతాం. విశ్వ ప్రయత్నం కూడా చేస్తారు. మరి అబ్బాయిల్లా సైగలు చేయకపోయినా ఓరచూపులు, ముసిముసి నవ్వుల ద్వారా సంకేతాలు పంపుతారు. ఆ పురుష పొంగవుడికి అర్థమై చావవు. సిగ్గు విడిచి బయటపడి బాహటంగా చెప్పలేక పోయి ఎలాంటి అబ్బాయిని ఇష్టపడాల్సి వచ్చిందరా నాయన అని నెత్తి పట్టుకొని ఒళ్ళు మరీ ఓరచూపులు మొదలు పెడితే నేల చూపులు, పిచ్చి చూపులు చూస్తాడు. ఏంటివే అలా ఉన్నావు అంటే మనసు బాగలేదు అంటారు. అసలు ఈ మనసు ఎక్కడుందో ఏమిటో. ఈ బాధలు యుక్త వయసు రాగానే ఈ మనసు ఎక్కడి నుండి వచ్చి శరీరంలో చేరుతుందో ఇక చచ్చేదాకా పోదు. మరి పండక్కి ఇంటికొచ్చిన చుట్టములు అతుక్కుపోయింది ఉన్న మనసు. ఉన్న చోటే ఉండక కొత్తగా ఇంకో మనసుతో కలవాలి అంటుంది. ఉద్యోగం దొరకడం కష్టమేమో కానీ మనసుదేముంది, ఊరికే దొరుకుతుంది. చదువుకున్న వాడికల్లా జాబ్ రాదు కానీ మనసున్న వాడికల్లా ప్రేమ పుడుతుంది. ఏమి చేద్దాం, లోకం తీరు. ఓ చూపు చాలు మన్మధుడా అంటూ ఓ పాట గుండెలో మొదలై జోరీగల జుయ్యి అని చెవిలో మారుమోగుతుంది. అతను ఎదురుగా ఉంటే కాలం ఆగిపోతుంది. చెవులు కనపడవు, కళ్ళు వినపడవు. మీరు చదివింది నిజమే. ఇక ఏముంది, ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిద్ర ఉండదు. టాక్ టైం వేసుకోవడానికి పర్సలో డబ్బులు ఉండవు. ఇప్పుడంటే ఫ్రీ టాక్ టైము. ప్రేమ పక్షులు దుమ్ము రేపుతున్నారు. అప్పట్లో మాకు నిమిషానికి రూపాయి. ఆ తర్వాత పెద్దలు ఆదరింపులు, పిల్లలు బెదిరింపులు, ఆత్మహత్య ప్రయత్నాలు, కట్నాలు, కానుకలు, పెళ్ళి. దేవుడు ఇచ్చిందే చిన్న జీవితం, ఆనందంగా ఉందాం. టీనేజీ ఆటపాటలతో గడిచిపోతుంది. చూస్తుండగానే 20 ఏళ్ళు, ఆ పైవి బాధ్యతలు. పంచే ఏండ్లు 40 దాటిన తర్వాత మిగిలినవన్నీ జ్ఞాపకాలే. కాబట్టి ఈశ్వరుడిచ్చిన ఈ జీవితాన్ని బాగు చేసుకున్నాం. నన్ను తీసుకొచ్చిన వాడు భగవంతుడు. ఏదో ఒక పర్పస్ కోసమే నన్ను ఈ భూమి మీదకి తెచ్చాడు. ఆ పర్పస్ నువ్వే అయితే బాగున్ను. ప్రస్తుతం ఉన్న లేడీస్లో 90% పక్క కమర్షియల్గా ఆలోచిస్తున్నారు. తన పెళ్లి చేసుకోబోయే మగాడి దగ్గర డబ్బు ఉందా, హోదా ఉందా, ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్, బంగ్లా, ఉద్యోగం ఇవన్నీ ఉన్నాయా అని చెక్ చేసుకున్నాకే ముందుకు ప్రొసీడ్ అవుతున్నారు. పైనున్న క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ముసలోడా కుర్రోడా అని ఆలోచించరు. ఆఫ్ కోర్స్ ఇలా ఆలోచించడం తప్పేమి కాదు. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా సెక్యూరిటీయే కదా చూసుకుంటుందిగా. అమ్మాయిలు చూసేదే అబ్బాయి జీతం, రెండోది అతడి అందచందాలు. అవి కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. అతనికి అమ్మాయిల ఆసక్తుల పట్ల శ్రద్ధ ఉండాలి, అంటే కేరింగ్ ఉండాలి. ఏ బాధరబందీ లేకుండా ఉండి వీలైనంత వరకు వీరిద్దరూ వేరే కాపురంలో ఉండగలగాలి. అది వరకులాగా చదివించాల్సిన తమ్ముడు, పెళ్లి చేయాల్సిన చెల్లి బాధ్యతలు ఉంటే కుదరదు అంటారు. మీ బాధ్యతలే నా బాధ్యత.
జీవితం పంచుకుందాం అనేది పాత నవలల్లో డైలాగు. ఇప్పుడు మైండ్ సెట్ మారింది. ఇది కూడా తప్పు పట్టలేం. ఇది కాక తరచుగా టూర్స్కి, రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాలి. మంచి గేటెడ్ కమ్యూనిటీ 3 BHK ఉండాలి. అలా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు. కొందరికి తెలివైన వాడు, ఇంకొందరికి గుణవంతుడు, ఇంకొందరికి విదేశాల్లో ఉన్నవాడు, లేదా ఆర్థికంగా స్థిరపడినవాడు, ఇంకొందరికి చూడగానే నచ్చేవాడు, ఇంకొందరికి తమను కోరుకునేవారు నచ్చుతూ ఉంటారు. ఎక్కడ వదలాల్సినవి అక్కడే వదిలేయాలి. మోస్తూ పోతే మనం వాటిని వదలాలనుకున్నా అవి మనల్ని వదలవు. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ బంధం దూరం అయితే మళ్ళీ తిరిగి దగ్గరవడం చాలా కష్టం. మాట డబ్బు కన్నా బంధం చాలా బలమైనది. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. పరిచయానికి మాటలు అక్కర్లేదు. చిన్న చిరునవ్వు ఉంటే చాలు. మంచితనానికి డబ్బుతో పని లేదు. మంచి మనస్సు ఉంటే చాలు. అదే స్నేహానికి చుట్టరికం అక్కర్లేదు. మనసులోని భావనలను కలిగిస్తే చాలు. భయం ఒక క్షణం ఉంటుంది, కోపం ఒక గంట ఉంటుంది, బాధ ఒక రోజు ఉంటుంది, కానీ ప్రేమ మాత్రం ప్రాణం పోయే వరకు ఉంటుంది. అనుకోకుండా పరిచయమైన వాళ్ళతోనే ఎక్కువ విడదీయలేని బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఎలా ఉంటుందంటే కలిసి ఉండటానికి వీలు కాదు, వదిలి ఉండటానికి మనసు రాదు. అలా ఉంటుంది. బాల్యంలో చాలామంది మన చుట్టూ ఉంటారు. యవ్వనంలో ప్రేమించిన వాళ్ళు మాత్రమే మనతో ఉంటారు. వృద్ధాప్యం మన జీవితంతో మనం మాత్రమే ఉంటాం. సమర్థుడు ఎదురుగా వచ్చే తలపడతాడు, పిరికివాడు గుంపులో ఉండి రాళ్ళు వేస్తాడు. అది మాటల దాడే అయినా, శారీరక యుద్ధమైనా సరే. కాబట్టి మిత్రమా, జాగ్రత్తగా ఉండాలి. ఎంత పరిగెత్తినా ఇక్కడ ఆగాల్సిందే, ఎన్ని చేసినా ఇక్కడ ఓడాల్సిందే, ఎన్నో నీవి అనుకున్నా ఇక్కడ వదలాల్సింది ఏవీ నీతో రాలేవు అని తెలిసినా ఇక్కడకు చేరే వరకు ఆరాటపడాల్సిందే. గమ్యం ఏదైనా చివరి మజిలీ మట్టినే కదా. డబ్బు ఒక చోట ఒకరితో స్థిరంగా ఉండదు, మారుతూ ఉంటుంది. అలాగే డబ్బును చూసి పుట్టే ప్రేమను, ఏర్పడే బంధాలు, కలిగే పరిచయాలు ఒకరితో ఆగవు, మారుతూనే ఉంటాయి. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గుర్తుపెట్టుకో మిత్రమా. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధకు ఒక ఓదార్పు ఉంటుంది. విశ్వాసం కోల్పోకుండా ప్రయత్నం చేయాలి. గొప్పగా బతకాలంటే డబ్బులు ఉండాలి, కానీ మంచిగా బతకాలంటే మంచి మనసు ఉంటే చాలు. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉంటే చాలు. ధైర్యంతో పాటు ఆరోగ్యం, మనసు కూడా కాస్త కుదుట పడుతుంది. అధర్మానికి ఆకర్షణ ఎక్కువ, మూర్ఖత్వానికి సోకులు ఎక్కువ, మంచితనానికి బాధ్యతలు ఎక్కువ. బాధ అనేది లేకపోతే నవ్వుకి ఎన్ని విలువ ఉండదు. కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువ ఉండదు. ఎంత గొడవ పడినా మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం స్వర్గమే. 100 ఏళ్ళు నీ జీవితాన్ని చేతపట్టుకుని ఈ భూమి మీదకి ఏమి తెలుసుకుందామని వచ్చావో, ఏమి తెలుసుకోకుండా మధ్యలోనే వెళ్ళిపోతున్నావో, కోరికలు నీ కర్మకు కారణమై నిన్ను కాటికి చేరుస్తున్నాయి. నువ్వు ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. నువ్వు ప్రయత్నించనిదే నువ్వు కోరుకున్నది నీకు దక్కదు. నువ్వు అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. ప్రయత్నించు, ఫలితం అనేది అదే వస్తుంది. జీవితంలో మనం ఎవరిని కలవాలి అనేది కాలం నిర్ణయిస్తుంది. మనకు ఎవరు కావాలి అనేది మన హృదయం నిర్ణయిస్తుంది. కానీ మనతో ఎవరు ఉంటున్నారు అనేది కేవలం మన ప్రవర్తన మాత్రమే నిర్ణయించగలదు. బలవంతంగా ఏ బంధాన్ని మనం కలపలేం. ఆ భగవంతుడు కలిపిన బంధాలను ఏ శక్తి విడదీయలేదు. మన మాటే మన సంపదలకు మూలం. ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం. మనం మాట్లాడే మాటలే మనకు స్నేహితులు సంపాదించి పెడతాయి. ఆ మాటలే మనకు శత్రువులను కూడా తయారు చేస్తాయి. మిత్రమా, తీసేయడానికి మనసు బాధపడుతున్నది అంటే కొత్త జీవితాన్ని కోల్పోతున్నట్టే. వదిలేయడానికి కష్టం అనిపిస్తుంటే భవిష్యత్తు బాటలలో చెరిపేసినట్టే. జీవితంలో తీసేయడం, వదిలేయడం ఒక భాగం మాత్రమే. భవిష్యత్తు నష్టం వస్తుందంటే, కష్టం అవుతుందంటే ఏదైనా సరే తీసేయాల్సిందే. ఎలాంటి విషయమైనా సరే వదిలేయాల్సిందే. ఓసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగు మారుస్తుంది, కానీ మనుషుల అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. ఆనందం కోసం వెతకడం ప్రారంభిస్తే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. జీవితానికి అర్థము తెలుసుకోవడం ప్రారంభిస్తే ఎప్పటికీ జీవితాన్ని జీవించలేరు. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయే వారే ఎక్కువ, కానీ మన తప్పును మన్నించి మనకు తోడుండేవారు చాలా తక్కువ.
మనసులో ఉన్న ప్రేమను చెప్పడానికి క్షణం చాలు. ఆ ప్రేమ నిజమైనదని చూపడానికి జీవిత కాలమైన సరిపోదు. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఒకరు ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం తప్పు. మంచి చెడ్డలను తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి, కానీ ఇంకెవరో అభిప్రాయం నీ నిర్ణయం మాత్రం కాకూడదు. అనుమానం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటికి వెళ్తాయి, బంధాలు బీటులు వారుతాయి. నిన్ను నీకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళను ఎప్పుడైతే నువ్వు వదులుకుంటావో అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు. పరిచయం అభిమానంగా మారుతుంది తప్ప అభిమానం పరిచయం అవ్వలేదు. అలాగే ఒక్కసారి మనసులో నిజమైన అభిమానం పుడితే ప్రేమించడం తప్ప వదిలేయడం అనేది జరగదు. మగాడు ఆడదాని రూపానికి దాసోహం అవుతాడు, కానీ ఆడది మగాడి ప్రేమకు మాత్రమే దాసి అవుతుంది. అడిగి అలుసైపోవడం కన్నా అర్థం చేసుకొని ఆగిపోవడం ఎంతో మిన్న. ప్రేమ అనేది నమ్మకంతో కూడిన ఒక బంధం. అది పోగొట్టుకున్న రోజున నీతో ఏ బంధం తోడుగా ఉండదు. మనుషులు దూరమైతే మనస్సులు దగ్గరవుతాయి, మనుషులు దగ్గరైతే మనస్సులు దూరం అవుతాయి. కానీ దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న కొన్ని బంధాలు మాత్రమే మిగులుస్తాయి బాధని. మన అనుకున్న వారిపై ఆకాశమంత ప్రేమ ఉన్నా అర్థం చేసుకునే మనస్సు అనువంతైనా లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా వ్యర్థమే. మంచి మనసు ఉంటే అన్నీ దొరుకుతాయి అంటారు, కానీ అన్నీ కోల్పోవడానికి అదే కారణమని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మన అహంకారంతో 10 మంది మీద ఆధిపత్యం చేసిన, మన అహాన్ని చల్లబరుచుకోవడానికి ఇతరులను తక్కువ చేసి మాట్లాడిన ఇతరులు పొందే నష్టం కన్నా మనం పొందే నష్టమే అధికము. నేను ఆశించిన జీవితం వేరు, నేను అనుభవిస్తున్న జీవితం వేరు. దేవుడు నాకు సంతోషాన్ని క్షణాల్లో ఇచ్చి బాధన మాత్రం జీవితాంతం బహుమతిగా ఇచ్చాడు అని అనుకోవద్దు. ఇష్టం పెంచుకున్న చోట కష్టాన్ని చూపలేను, కష్టంగా ఉంది కదా అని ఇష్టాన్ని వదులుకోలేను. బహుశా అందుకేనేమో ఒంటరిగా మిగిలిపోతున్నారు చాలామంది. అందరితో నవ్వుతూ మాట్లాడు, అందరితో కలిసిమెలిసి ఉండు, కానీ ఎవరిని నమ్మకు. ఎందుకంటే ఎవరి మాటల్లో ఏ అంతరార్థం ఉందో, ఎవరి ప్రవర్తనలో ఏ అవసరం దాగుందో ఎవరికి తెలుసు మిత్రమా. నా మనస్సుని నువ్వు ఆరాధించే తీరే ఒక అద్భుతం. నా పరిచయం నీకు ఏమి నేర్పిందో తెలియదు, కానీ నీ పరిచయం నన్నే నాకు కొత్త పరిచయం చేసింది. నాలో ఒక కొత్త ప్రపంచానికి నాంది పలికింది. నీవు నచ్చినట్టుగా బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుట వారికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచము అంతటికీ నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. ఎంతగానో అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంత కేర్ చూపించినా కొందరి దృష్టిలో మనం ఎప్పటికీ పరాయి వాళ్ళమే. మనమంటే ఇష్టం లేని వారితో పదే మాట్లాడి వాళ్ళ దృష్టిలో అలసైపోవడం కన్నా మౌనంగా ఉండటమే మేలు. ప్రేమని పరిచయం చేసింది నువ్వే, ప్రేమలోని బాధను పరిచయం చేసింది కూడా నువ్వే. నిజాయితీగా ప్రేమిస్తే ఎప్పటికైనా కన్నీళ్ళే మిగులుతాయి అని నిరూపించింది కూడా నువ్వే మిత్రమా. నీతులు చెప్పే 1,00,000 నాలుకల కంటే సాయం చేసే ఒక్క చెయ్యి చాలా గొప్పది. ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు. మనతో అవసరం ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా, అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. నిరంతరం ఆనందంగా ఉండాలంటే మన మనస్సుని ఇబ్బంది పెట్టే విషయాలు ఉండే విముక్తిని పొందాలి. ఏ విషయంలో తప్పులు వెతకరాదు. తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఆనందాన్ని మాత్రం కోల్పోతాము. తోటలో ఒక పువ్వు పూసిన తోటంతా అందంగా కనిపిస్తుంది. అలాగే మన జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉంటే జీవితమంతా ఆనందంగా సాగిపోతుంది. ఆకలిగా ఉన్నవాడికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. గుడి అయినా చర్చి అయినా భిక్షగాలు ఎదురు చూసేది దేవుడి కోసం కాదు, దానం చేసే మనిషి కోసం. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వేచించిన ధనం ఎప్పటికీ వృధా కావు. నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించి బాధపడకండి. ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారు ఎప్పుడో కోల్పోయారు. ఒకరు నచ్చారు అని నీ బలహీనతలను చెప్పకు. ఏదో ఒకరోజు వాటితో తప్పక ఆడేసుకుంటారు. మనస్సు నిండా కుళ్ళు పెట్టుకొని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటైంది ఈ రోజుల్లో మనుషులకి. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరూ ఉండరు, రారు. గుర్తుపెట్టుకో మిత్రమా.
ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరం ఉంటే అంత గౌరవం. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా ఎవరూ ఉండరు. నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశావా? నువ్వు ఏమి కంగారు పడకు, త్వరలో నీకు కూడా అదే గతి పడుతుంది. కోపం అనేది ఒక చేతకానితనం. నీవు ఏమి చెప్పలేని చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక వెపన్. ఆ కోపం వలన బంధాలు దూరం అవ్వడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికి కనిపించవు. అలాగే కొందరు మనసులో పడే బాధ కూడా ఎవరికి కనిపించదు. గతం గురించి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతారు. చేరాల్సిన గమ్యం గురించి ఆలోచిస్తే జీవితంలో ముందుకు వెళతారు. కాలం చాలా గొప్పది. కాలంతో పాటు ఎవరు ఎలాంటి వారో మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఏ వ్యక్తినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు మాత్రం కాదు. ఏమి జరిగినా నిరాశ చెందకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. మనకు మంచి మనసుంటే అవే వస్తాయి. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటమే గొప్ప విషయం ఈ లోకంలో. గుర్తుపెట్టుకో మిత్రమా, మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వటానికి మాత్రమే ప్రయత్నించండి. మీ చేతిలోకి రాకముందే దేనినైనా ఎక్కువగా ఆశలు పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికి శాశ్వతం కాదు. మరి అలాంటిది శాశ్వతం ఎలా అవుతుంది మిత్రమా? మనకుండే అహంకారం చీకటి కంటే భయంకరమైనది. ఒక వ్యక్తికి అహంకారం ఎక్కువైతే జీవితం అంధకారం అవుతుంది. ప్రతి వ్యక్తికి ఒక ఆశయం ఉండాలి. ఆశయం లేని మనిషి ప్రాణం లేని శరీరం లాంటి వాడు. సంపద, అహంకారం తోడైతే అన్ని చెడ్డ గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితాలే నాశనం. ఒక చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది. క్షణికమైన కోపం ఎందరినో శత్రువులను చేస్తుంది. అందుకే నీ జీవితంలోకి వచ్చే ప్రతిరోజు నువ్వు నవ్వుతూ ప్రారంభించు. నీ తెలివితేటలను ఎప్పుడు నీ బ్రతుకు బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఎదుటివారి బ్రతుకు నాశనం చేయడానికి మాత్రం కాదు. మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వాళ్ళు పక్కనోడిని దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వాళ్ళు ఉన్నది దాచుకోరు. మీ తప్పు ఏమీ లేకుండా మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు మీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా పర్వాలేదు. కాలం తప్పక వాళ్ళని శిక్షిస్తుంది. మన మనస్సుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నపోతుంది. మన కళ్ళతో చూసినవన్నీ నిజం అని భ్రమపడకూడదు. ఎందుకంటే దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలా కనబడుతుంది. జీవితం చాలా చిన్నది. ఎవరిని ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు. క్షమించడం నేర్చుకో. సంతోషంతో గడపగలవు. మెదడు మంచి చెడు తెలియదు, అన్ని రకాల ఆలోచనలు ఇస్తుంది. అందులో నుంచి ఎంచుకునే విజ్ఞత మాత్రం నీదే. నీవంటే నచ్చిన వాళ్లకు కూడా నిన్ను ఇష్టపడేలా చేసే సత్తా ఒక్క డబ్బుకు మాత్రమే ఉంది. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో. కుళ్ళిన పండ్ల మధ్య మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. చుట్టూ చెడ్డ మనసులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. జీవితంలో కష్టము, కన్నీళ్ళు, సంతోషము, బాధ ఏమీ శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్లు కలగలిపిన జీవితమే గొప్పది. జీవితంలో అహాన్ని కోల్పోయినా, కోపాన్ని కోల్పోయినా మనకు నష్టం ఏమీ జరగదు. మనశ్శాంతిని తప్పకుండా పొందుతారు. కానీ సహనాన్ని కోల్పోతే మాత్రం సర్వస్వం కోల్పోతారు. కష్టం శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతం కాదు. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరి బాధపడకుండా బాధ్యత కూడా నీ మీదే ఉంది. నీ తప్పులను, పొరపాట్లను నీ ముందే చెప్పి నీ గొప్పతనాన్ని ఇతరుల ముందు చెప్పేవాడే నీ అసలైన బంధువు, అసలైన మిత్రుడు. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ కూడా దూరం అవుతాయి. పోయిన సమయాన్ని తిరిగి తేలేవు, జరగబోయేదాన్ని మార్చలేవు. ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దాని మీదే నీ జీవితం మరియు నీ విజయం ఆధారపడి ఉంటుంది.
నీ సహాయం వారికి అవసరం అని నీకు అనిపించినప్పుడు నిన్ను అడగకపోయినా నువ్వు సహాయం చేయగలిగితే నిన్ను మించిన దైవం మరొకరు ఉండరు. ఆయుధము కన్నా పదునైనది మాట. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలి కానీ అవమానించేలా ఉండకూడదు. మన మాటలు ఎదుటివారిని ఉత్తేజపరిచేవిగా ఉండాలి కానీ వెటకారంగా ఉండకూడదు. అర్థం చేసుకునేలా ఉండాలి కానీ కించపరిచేలా ఉండకూడదు. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకు. చెట్టుకు ఆకులు ఎక్కువ, పూలు తక్కువ అని అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను ఎవరూ పట్టించుకోరు. నిలకడలేని వ్యక్తులు ఇతరులపై నిందలు మోపుతుంటారు. దీనికి మౌనమే సమాధానం. లేకుంటే వారిలా మనము స్థిరత్వాన్ని కోల్పోవలసి వస్తుంది. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా కూడా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన తల్లి దగ్గరికి ఎలా అయితే వెళ్ళగలుగుతుందో, మంచి చెడులు, పుణ్యం, పాపం ఏదైనా సరే మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు కూడా తెగిపోతాయి. బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు, మనకి ఎన్ని బాధలు ఉన్నా చెప్పుకోవడం, మనకంటూ కొందరిని సంపాదించుకోవడమే. నిజంగా మనమంటే ఇష్టం ఉన్నవారు, బంధాలకు విలువ ఇచ్చేవారు, మన తప్పులు 100 ఉన్నా మనతో కలిసి ఉండేందుకు ఒక్క కారణమైన వెతుక్కుంటారు. అదే మమ్మల్ని వద్దు అనుకునేవారు మనది ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పు కారణంగా చూపి వదిలించుకుంటారు. జై హింద్, వందే మాతరం.